వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అనేది కొనసాగుతుండడం జరిగింది. ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, భద్రతా పరంగా విషయాలు ఎస్పీ గారు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఈ కౌంటింగ్ వ్యవస్థ అనేది కంటిన్యూ అంటే 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో దీనిపై భద్రతా పరంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఎంతమంది సిబ్బంది పెట్టారు? 3 లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అడిషనల్గా మనం ఒక 800 ర్యాంక్స్ని డిఫరెంట్ ర్యాంక్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళు కౌంటింగ్ స్టార్టింగ్ మొదలు ఎండింగ్ వరకు ఉంటారు. అండ్ దే వర్క్ ఇన్ షిఫ్ట్ సిస్టమ్స్ సో దట్ నైట్ కూడా కౌంటింగ్ జరుగుతున్న టైంలో కూడా కంప్లీట్ బందోబస్తు ప్రెజెంట్ ఉంటుంది. ఎలాంటి ఇన్సిడెంట్ అవ్వే అవకాశం ఉన్న చోట మనకి ఆల్రెడీ సీసీ కెమెరాలు కవరేజ్ చేస్తున్నాయి. ప్లస్ మన వాళ్ళు కూడా ఉన్నారు. దే విల్ అటెండ్ టు ఇట్ అండ్ విల్ ఎన్షూర్ వెరీ స్మూత్ అండ్ ఫెయిర్ కౌంటింగ్ ప్రాసెస్. ఈ విధంగా కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియ సందర్భంగా ఎలాంటి నిబంధనలు అనేవి ఉన్నాయి? కౌంటింగ్ ఏజెంట్స్కి యాంటీసిడెంట్ వెరిఫికేషన్ ఉండాలండి. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ దే షుడ్ నాట్ టేక్ ఎనీ పర్సనల్ ఐటమ్స్, పెన్స్ ఆర్ ఫోన్స్ ఆర్ ఎనీ వాటర్ బాటిల్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్. సో అది జరిగే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది స్పీకర్ చెప్తున్న ప్రకారము కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికలు ఏర్పడిన భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిబంధనలు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి కాబట్టి నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.